నాగస్వామి రంగా బాగుంది, వన్ టైం వాచబుల్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. అల్లరి నరేష్ గారు కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు అల్లరి నరేష్ గారు మధ్య కామెడీ ట్రాక్ ఉంది ఒక శోభన సీన్ దగ్గర, అది కూడా హైలైట్. హీరోయిన్ కూడా ప్లస్ సినిమాకి. ఇంకా నాగార్జున గారి లెవెల్ ఏంటంటే మ్యూజిక్ ఉంది ప్లస్, కానీ స్టోరీ అక్కడక్కడ కొంచెం లైట్ గా లాగ్ ఉంది. ఆ లాగ్ కొంచెం లాగ్ ఉంటే ఇది కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ వద్దును. నాగార్జున గారు ఆ చైన్ లాగే సీన్ ఉంటది, గూజ్ బంప్స్. కత్తి వాడటం స్టైల్ కూడా మామూలుగా లేదు. నాగస్వామి రంగా అంటారు, అదిరిపోయింది ప్రతిదీ. ఈ సినిమాకి నేనైతే రేటింగ్ 5కి ఒక 3.5 అలా ఇస్తాను అనమాట. అల్లరి నరేష్ గారు చాలా బాగా చేశారు. ఒక అంటే ఈ సినిమాలో చెప్పచ్చో లేదో, ఆయన ఏడుపు తెప్పించే సీన్స్ ఉంటాయి లాస్ట్ లో, అది మాత్రం చెప్తున్నా. ఫ్యామిలీ అయితే కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయొచ్చు ఈ సినిమాని, చాలా బాగుంది. థ్యాంక్ యూ, అందరికీ భోగి శుభాకాంక్షలు. బాయ్. ఎక్కడ బోర్ కొట్టదండి, అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంత ముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి అంత ముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు, ఇంకా చాలా మంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని, ఇలా చాలా మంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు అతను, బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు, హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్ గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే. థ్యాంక్ యూ సో మచ్. స్టోరీ ఓరియంటెడ్ గా వెళ్తున్నప్పుడు ఈ టైంలో నాగార్జున చాలా రాంగ్ మూవీ తీశారు. మేబీ బంగారాజు అవి హిట్ అయ్యాయి కాబట్టి తీసారేమో, కానీ మూవీ అయితే చాలా హారబుల్ గా ఉంది. అసలు వెరీ బ్యాడ్. డైరెక్టర్ మళ్ళా వాళ్ళు కూర్చొని ఎలా కన్విన్స్ చేశారో కూడా అర్థం కావట్లేదు. మేబీ ఐ డోంట్ నో, ఇంకా వాళ్ళు కొంచెం బెటర్ గా తీసి స్టోరీ కొంచెం నీట్ గా తీసి కొంచెం రన్ టైం కూడా, సాంగ్స్ అయితే అసలు ఒక్క పాట కూడా బాగాలేదు. కొన్ని సీన్స్, కొన్ని హై ఎలివేటెడ్ సీన్స్ అంటే క్యారెక్టర్ అల్లరి నరేష్ గారు స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది. అల్లరి నరేష్ గారు కొంచెం బాగా చేశారు వాళ్ళ ముగ్గురులో అయితే. కానీ కొన్ని ఎలివేటెడ్ గా కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి మంచిగా ఉన్నాయి. కానీ ఓవరాల్ ఇట్స్ అ వెరీ బ్యాడ్ మూవీ. సారీ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అండ్ మీడియా పీపుల్, బట్ చాలా హారబుల్ గా తీశారు మూవీ అయితే. గుంటూరు కారం సెకండ్ టైం వెళ్ళొచ్చు దీని బదులు. సీరియస్లీ సేయింగ్ నాగార్జున గారికే సాధ్యం. సో పేరున్న డైరెక్టర్స్ హిట్ కొట్టడం ఎవరైనా కొడతారు. గూగుల్లో లేని డైరెక్టర్ ను పెట్టి మరి తీసి ఈయన హిట్ కొట్టడం ఒక నాగార్జున గారికి సాధ్యం. హిందూ ఫస్ట్ నాసామి రంగనే, సెకండ్ నేను మిగతా చూడలేదు, ఓన్లీ నాసామి రంగ. అంటే ఇన్ ద సెన్స్ కిరణ్ గారి మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, అండ్ మోర్ ఓవర్ ఫైట్స్ గానీ, అండ్ అల్లరి నరేష్ చేసే ఫైట్స్ గానీ అసలు హైలైట్ అనిపించింది. ముగ్గురు హీరోలు ఉన్నా ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి క్యారెక్టరైజేషన్ బాగా చేశారు. మోర్ ఓవర్ ఎలా అంటే మన అల్లరి నరేష్ నాకు మంచిగా అనిపించింది, అల్లరి నరేష్ మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ నాగార్జున యాక్టింగ్ మంచిగా అనిపించింది. యంగ్ లుక్స్ అనిపించాను నాగార్జున. అండ్ స్టోరీ లైన్ బాగుందండి. సినిమా అయితే సూపర్ డూపర్. హీరోయిన్ క్యారెక్టర్ అంతా బాగుందండి. మోర్ ఓవర్ ఎలా చెప్పాలంటే సినిమా అయితే అంటే లాస్ట్ వచ్చిన బుల్లెట్ దిగిందా లేదన్న తగ్గట్టు మంచి సినిమా, హిట్ మూవీ అండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. ద బెస్ట్ మూవీ హనుమంతరావు ఇదే సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు. హనుమాన్ మంచిగా ఉందండి, లుక్స్ పరంగా మంచిగా ఇచ్చాను. ఆయన ఏజ్ తగ్గట్టు లుక్స్ మంచి మెయింటైన్ చేశాడు. హీరోయిన్ నైస్ లుకింగ్ అండి అంతే. మంచిగా అనిపించే కామెడీ ఉంది. ఫ్యామిలీ వాళ్ళ దగ్గర కామెడీ అనిపించింది. అలాగైతే మాస్ జాతర అని చెప్పేసి ఒక చిన్న గ్లిమ్స్ వదిలారు, అదే రీతిలో నాగార్జున మళ్ళీ ఒక కమర్షియల్ సినిమాతో సంక్రాంతి రోజున అదరగొట్టాడు. కింగ్ ఫ్యాన్ గా చెప్పుకుంటున్నాం. నడుపుతా ఉంటే అసలు సినిమా మొత్తం బ్లాక్ బాస్టర్ అనమాట. ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా అందంగా ఉంది. సినిమా మొత్తము పువ్వులు దాన్ని ఏమంటారు, అలాగే అమ్మాయిలతో డాన్స్లు చాలా బాగుంటుంది అనమాట సినిమా మొత్తము. అసలు సినిమా బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ సో మచ్.
మనకు శివ షాట్ కళ్ళకి మళ్ళీ నిజంగా శివ సినిమానా లేకపోతే ఇది నా స్వామి రంగ సినిమా, నీ అమ్మ నా స్వామి రంగ సినిమా. ఆ చైన్ తాగుతాడు అన్నా, ఇంకా అది ఒక్కటే గుర్తున్నది, మీకు ఏమి గుర్తుంది సినిమాలో. లాస్ట్ విశ్వాసం ఉంటుంది హీరోకి, కుక్క కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది సినిమాలో, కుక్క కంటే ఎక్కువ విశ్వాసం ఉంటుంది సినిమా నాజర్ గారి మీద. ఆ తర్వాత తమ్ముడు అన్న సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, అది వేరే లెవెల్. అల్లరైనస్ గారు ఇంతవరకు అల్లరైనస్ గారు యాక్షన్ హీరోస్ ఇప్పుడు నుంచి. అల్లరైన గారి సినిమాలో యాక్షన్ చేశాడు, యాక్షన్ కొడితెట్టు అవుతాయి. మా దాస్ గారిని కొడతాడు, 2-3 దెబ్బలు కొడతాడు, గుండె దల్లుమంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఏముండదమ్మా, ఓన్లీ డప్పులు డీజే ఉంటుంది సినిమాలో. ఆ డప్పులు డీజేకే మీరు అవుట్ అయిపోతారు సినిమాలో. రొటీన్ స్టోరీ ఏం కాదన్నా, అంటే ట్రైలర్ చూసినట్టు మనం బంగారాజు తర్వాత సోకర్ చిన్న అనుకుంటాం, కానీ ఈ సినిమా అవుట్ ఆఫ్ ది జోనర్, అంటే రెండింటికి సంబంధం ఉండదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా ఎంటర్టైన్ అవుతారు. ఆ సెంటిమెంట్ తర్వాత విశ్వాసం సినిమాలో బాగా పెట్టాడు. చైన్ లాగే సీన్ కి అయితే లేదండి, మాకైతే బాగున్నది. ఒక్కొక్కరు ఒక్కో వేలో ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మూవీ గురించి? బాగుంది, సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ బాగున్నాయి, ఫైట్స్ మాస్ ఫైట్స్ నాగార్జున గారి చాలా బాగుంది. మాస్ లుక్ అండి, మాస్ లుక్, కానీ ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా. బాగుంది. సౌకర్య చిన్న ఆ టైప్ లో ఉంటది అన్నమాట. బాగున్నది, అంటే వారి కాంబినేషన్ బాగున్నది, సెంటిమెంట్ బాగుంది వాళ్ళిద్దరి మధ్యన, అంతా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చండి సినిమా. సంక్రాంతికి రిలీజ్ చేసింది ఎందుకు, అది మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారని అంతే. సాంగ్స్ చాలా బాగున్నాయండి, సాంగ్స్ హైలైట్ ఈ సినిమాలో. సినిమాలో ఏం నచ్చిందంటే నాకైతే ఓకేనా, మూవీ అయితే పర్లేదు, ఓ రకంగా ఉందన్న. అంటే సంక్రాంతి బరిలో అయితే హనుమాన్ ఫస్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది, థర్డ్ గుంటూరు కాలం, ఫోర్త్ సైందవు. ఈ మూవీ అయితే అంత యావరేజ్ అనిపించింది అన్న, అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే లేదు. ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నరేష్ గారిది యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ఉంటది. సినిమా స్టోరీ పరంగా అయితే మనకి విలన్ ఎంట్రీ కాడ నుంచి సినిమా హైలైట్ అనిపిస్తుంది, అంతకుముందు బోరే ఉంటాయి. తర్వాత రొటీన్ స్టోరీ రొటీన్, ఇది సినిమా పురియం జోష్ ఏదో ఉంది సినిమా, దాని రిమేక్ అనమాట. ఆ సినిమా నాకు ఎమోషన్స్ అవన్నీ బాగా అనిపించినాయి. దీంట్లో నాగార్జున గారి యాక్టింగ్ ఎమోషన్స్ అయితే నాకు అసలు పండలేదన్న నిజంగా, ఎందుకు ఏమో కానీ సినిమా కొద్దిగా చూడాలనుకుంటే సెకండ్ ప్లేస్ ఇది. మిగతా వాళ్ళకి అంత కీరవాణి బ్యాక్గ్రౌండ్ మీద బాగా దంచి కొట్టిండు. ఫైట్ సీన్స్ కూడా అంత ఏం లేవు. సాంగ్స్ ఒక సాంగ్ ఏమో బాగుందన్న. ఇంకా నా సినిమాలు నచ్చాలంటే హనుమాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ఇది నా సమయంగా, థర్డ్ గుంటూరు కాలం, ఫోర్త్ సైందవ్. ఈ మూవీస్ ఒకవేళ చూడాలనుకుంటారు ఇవే టాప్. ఇంకా మిగతా అయితే ఏమో అంత హెవీగా ఇంపాక్ట్, అంటే ఎమోషన్ ఉన్నాయి కదా, ఎమోషన్ సీన్స్ అనేవి నాగార్జున గారు కరెక్ట్ యాక్టింగ్ అవి నాకు పండలేదు అనమాట. ఆ చైన్ సీన్ నిజంగా, అంటే ఇంటర్వ్యూల ముందర చైన్ సీన్ ఉంటది, ఆ సీన్ మాత్రం బాగుంది. ఇంకోటి థియేటర్ లోకి హీరోయిన్ ని తీసుకుపోతాడు, ఆ సీన్స్ కూడా బాగుంటాయి, బిట్లా అన్ని చూపించుకుంటా. ఆ సీన్స్ కొద్దిగా బాగుంటాయి అన్న. కొద్దిగా అయితే 3.2, 3.4. అన్నా చెప్తున్నా కదా, ఇప్పుడే చూసి వస్తున్నా మూవీ, నా సామి రంగా సుర్రు సుమ్మైపోద్ది. చెప్తున్నా కదా బ్రో, నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ ఢిల్లీ. నిజంగా మూవీ అయితే ఎంత కనెక్ట్ అవుతామంటే మూవీ చూస్తే కనుక, మీ అందరికి తెలుసు తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది హీరోయిన్ ఆషిక్క. నిజంగా బ్రో చెప్తున్నా కదా, హీరోయిన్ అయితే చాలా స్మార్ట్ గా ఉంది, ఫ్యామిలీ స్టోరీ మంచిగా అందరూ కనెక్ట్ అవుతారు బ్రో. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే బ్రో. పవన్ కళ్యాణ్ సినిమా పేరు జానీ, బీజిఎం తో కుమ్మేశాడు ఎంఎం వాణి, మంచి బీజిఎంస్ ఇచ్చిండు. రామ్ మిరియాల ఒక సాంగ్ వాడిండు బ్రో హీరోయిన్, ఎంత బాగుందంటే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. నిజంగా హీరోయిన్ చూస్తే ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది మూవీ అయితే బ్రో. చెప్తున్నా కదా, అరే సురేష్ ఏడిపించేస్తాడు అల్లరి నరేష్ ఏడిపించేస్తాడు సెకండ్ హాఫ్ లో అయితే బ్రో. గోల్కొండలో ఉంది కోట, సెకండ్ హాఫ్ లో ఒకటే వేట ఆడతాడు నాగార్జున అయితే. అంత బాగుంది మూవీ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సంక్రాంతి కదా, అందరూ విలేజెస్ కి వెళ్తారేమో, మీ ఇంటికి తాళాలు కరెక్ట్ వేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి, ఎందుకంటే మీ ఇంట్లో పడొచ్చు దొంగ. సూపర్ గా ఉంది నా సామి రంగా, అంత బాగుంది మూవీ అయితే.